కృతజ్ఞతలైన స్థితులు చెల్లించిన తర్వాత ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమన మనకు ఒక రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఆదివారములను నీ పునరుద్ధాన దినములో మా తండ్రి, నీ పరిశుద్ధ సహవాసంలో నీ కూడి నిన్ను ఆరాధించడానికి మేము చేరువచ్చున్నాం. మా తండ్రి, మాకంటే ముందుగా మీరు నీ పరిశుద్ధాత్మని ఆశీనులై ఉన్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సత్య సవార్త సహవాసం ప్రేమిస్తూ మీరు కనికరిస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబాలుగా ఈ విధంగా కలిసి మా తండ్రి నేను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక చోట్ల ఈ ఆరాధనలు జరుగుతున్నాయి మా ప్రభా, వారి మధ్యన కూడా మీరుండి మీరు మహిమ పొందమని కోరుతున్నాం. ఏ విధమైనటువంటి ఆటంక శక్తులన్నింటినీ కూడా మీరు దూరపరచండి, లయపరచండి తండ్రి. చీకటి అంధకార సంబంధ శక్తులన్నింటినీ కూడా దూరపరచమని కూడా అడుగుతున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో మీరు ఉండమని కూడా అడుగుతున్నాం. మా తండ్రి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి ఎలక్ట్రిసిటీని మీ స్వాధీనంలో ఉంచుకోండి, మైక్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచుకోమని కూడా అడుగుతున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఇది నీ యొక్క ఆరాధన నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ప్రార్థించే వారితో మీరుండి మీరు పరిశుద్ధాత్మతో ప్రార్థించే వారిగా చేయమని కూడా అడుగుతున్నాం. మా ప్రభావ ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మీరుండండి, వాక్య ధ్యానంలో మీరుండండి, నీ మాటలు మాకు వినిపించండి తండ్రి. మహిమాకంత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని అడుగుచు ఉద్యోగంలో మా కొరకే తిరిగి రానన్నా అసలేడని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 474వ కీర్తన మనందరం కలిసి యేసుని కొరకై ఇలా జీవించడం అనే మాట. 474వ కీర్తన దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ పాటను మనం పాడుకున్నాం. యేసు కొరకు జీవించడం సమయంలో మన మధ్యకి సొంటి రాజు బూలా గారు ఒక బహుమానాన్ని దేవుని ప్రేమించి, దేవుని సంఘాన్ని ప్రేమించి ఒక కార్డ్లెస్ మైక్ మనకి బహుకరించున్నారంటే దేవుని సంఘానికి. దీన్ని ఇప్పుడు సమయంలో ఓపెన్ చేద్దాం, ప్రార్థించి మనం ప్రార్థన చేస్తాం. మమ్మల్ని ఎదురుగా ప్రేమించి మా పల్లవ ప్రీతంగా పరిస్థితులు మమ్మల్ని నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతున్న గొప్పదేవ నిష్ప్రాంతరాలు మా తండ్రిగా మా యొక్క తల్లిగా మీరుంటూ మా తండ్రి మాకు ఏది అవసరమో ప్రతి అవసరతల్ని సమయానుకూలంగా మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప తండ్రి నిష్ప్రాంతరాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో సభ్యు రాజుని వ్యూలాన్ని మీరు ప్రేమించి తండ్రి వారి ఎంతో అది వారి కష్టార్జితంలో నుంచి వారికి ఇచ్చినటువంటి యొక్క మైక్ సిస్టమ్ బట్టి నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీన్ని సంఘానికి బహుకరించాలి, వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని కూడా అడుగుతున్నాం. మా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు. దీన్ని మీరు ప్రభావం చేస్తుండగా మీరు తోడేయండి. దీన్ని నేను పరిచర్యలు బహుగా వాడబడడానికి సహాయం చేసి ఏ విధమైన టెక్నికల్ ఇష్యూస్ రాకపోకుండా నిరాటంకముగా ఈ సన్నిధిలో తండ్రి నీ మాత్రమే ఇది వాడబడడానికి నీ కృప చూపించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ నామములో దీనికి మైకిగా ఓపెన్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని మైక్ మరి ప్రజెంట్ చేసి ఉన్నారు. దేవుడు తప్పట మనకు బాగా దీవించి ఆశీర్వదించిన గాక. చక్కని ఎఫెక్ట్ వస్తుంది. కాల్ దగ్గర అటు సైడ్ అటు 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 లోపల పెట్టండి అట్లా. యేసుని కొరకై ఆసురముగనే అనుదినము యేసుని కొరకై ఆసురముగనే అనుదినము
సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామండి. మన మధ్యలో శ్రీమతి సొంత దేవాలయ గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి నివాసి సర్వత్రయామి సృష్టికర్త మీకే వందనాలు ప్రభా, వందనాలు కృపగల దేవా మీకు వందనాలు. మీకు వందనాలు ప్రభా. రాజాది రాజా మీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. అయినా ప్రభా రాత్రి అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి మీ యొక్క చెట్టును భద్రపరిచి అయినా తండ్రి ఉదయం కాలమునైనా మీ సృష్టిని చూడడానికి మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నైనా గడిచిన 2 నెలలు మమ్మల్ని కాచి కాపాడారు. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కష్టాల నుంచి అందరినీ తప్పించారు, బలహీనత నుంచి తప్పించారు ప్రభా. మీ సన్నిధానంలోకి వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్థలాన్ని ఇచ్చినందుకు వందనాలు, సహవాసములు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఆయన ఇదిగో ప్రభా బల్లను కూడా సమీపించే కృపను మాత్రం దయచేశారు, మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు బల్లలో పాలు పొందులు తీసుకున్నారు ప్రభా, మీకు వందనాలు. ఇదిగో ప్రభా వారు ఎందు నిమిత్తమైతేనైనా ప్రభా ఆయన తీసుకొని ఉన్నారో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా వారి జీవితాల్లో బ్రతుకుల్లో ప్రభా మీకు ఆయన మంచి సాక్షులుగా నిలబడడానికి మీ సువార్తను ప్రకటించడానికి కృప చూపించమని వేడుకొచ్చున్నాను. కృపగల దేవా మీకు వందనాలు వందనాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నారు ప్రభా. ఆయన ఎందు నిమిత్తమైతే వచ్చారో వారి ఇరుకులు ఇబ్బందులు కష్టాలు బాధలు అన్ని కూడా ఇస్తున్నాము తీసివేయమని వేడుకొచ్చున్నాను. మీ సన్నిధిలో నెమ్మది సమాధానం సంతోషము చదువుతారు ప్రతి ఒక్కరూ నమ్మేటట్లు కృప చూపించమని వేడుకొచ్చున్నాను. కృపగల దేవా మీకు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభావైన మా సంఘంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా సంఘంలో మీరు చేసినటువంటి ఇస్తున్నటువంటి వనరులను బట్టి మీకు వందనాలు ప్రభా. అయినా తండ్రి ఎంతో గొప్ప మేలు మా సంఘం పట్ల మీరు చేస్తున్నారు ప్రభా. మీ యొక్క సన్నిధి ఇక్కడ శిఖరంగా ఉన్నది ప్రభా. రాజా నాకు మీకే వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఆయన మీ సేవకులు కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా ఆయన మంచి మాటలు ప్రభా మంచి వర్ణాలు మాకు వింటం చేయడానికి వినిపించడానికి మీరు కృపణిస్తున్నారు, మీకు వందనాలు ప్రభా. ప్రతి మాట మేము వింటున్నాం ప్రభా, ప్రతి నాయన పాటలు మేము పాడుతున్నాం ప్రభా. ఆయన కానీ మాలో జీవమును దయచేయమని వేడుకుంటున్నాను. నామకార్థంగా పాడి నామకార్థంగా ప్రార్థన చేసి నామకార్థంగా వాక్యం విని వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభా ఆయన తండ్రి ఇదిగో ప్రభా మీకు సాక్షిగా నిలబడడానికి మా బ్రతుకులు మా జీవితాలు మార్చుకోవడానికి మేము ఉజ్జీవింపబడి ఆత్మపూర్ణమై అనేక మందిని ప్రభా ఆయన సంఘములకు నడిపించే వారు ఉండే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. ఆయన సంఘంలో వృద్ధులను చంటి బిడ్డలను ప్రభా యవనస్తులను సండే స్కూల్ బిడ్డలు అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీ కృప కాపుదల బిడ్డలు కొంచెం ప్రభా నైనా తండ్రి నైనా ప్రభా ఇదిగో ప్రభా నేను బలహీనతతో ఉన్నవాడిని భారీగా పరిశుభ్రంగా ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాను. ఆయన ఒక కుటుంబంలో ఉన్న బలహీనతలు ఇరుకులు ఇబ్బందులు నైనా మీరు తీసివేయమని వేడుకొంచున్నాను.
ప్రభావైనా జీవజ్యోతి గారి కుటుంబాన్ని ఒక్కసారి దర్శించమని వేడుకొంచున్నాం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆయన ప్రతి ప్రాబ్లమ్స్ ను వేసినాములో తీసివేసి ఆదరణ, సహాయము, ప్రేమ, ఐక్యత అన్ని దయచేయమని వేడుకొంచున్నాను. మీకు వందనాలు. మంగమ్మ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మంగమ్మ గారికి మనసు రక్షణ దయచేయండి ప్రభా. ఆయన అడుగుతున్న బలహీనతను తీసుకున్న కిడ్నీస్ను ముట్టండి, కిడ్నీస్ను మీ రక్తాన్ని రక్షించండి ప్రభా. ఆయన ప్రతి బలహీనత నుంచి వేసినాములో విడుదల దయచేయండి. ఆయన కోడల విషయంలో కృప చూపించండి. ఆ బిడ్డకు వచ్చినటువంటి బలహీనత వేసినాములో తీసివేయమని వేడుకొంచున్నాను. తండ్రి నేను స్వస్థపరిచి అయిపోవాలని నేనేమి సెలవిచ్చాను ప్రభా. నాయన మీరు మాత్రమే స్వస్థపరచగల దేవుడు ప్రభా. నాయన మీ రక్తాన్ని బిడ్డపై ప్రోక్షించండి ప్రభా. ప్రతి నాయన కలివిని వేసినామును కాల్చమని కలివిడిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి, భర్తను మీ స్వాధీనంలో ఉంచుకోండి. నాయన ప్రభా ఐక్యత, ప్రేమ, సమాధానం కుటుంబంలో దయచేయమని వేడుకొంచున్నాను. ప్రభా మీ వందనాలు ప్రభా. ఇంకొన్ని బలహీనతలతో ఉన్న కుటుంబాన్ని దీవించండి ప్రభా. నాయన తండ్రి రాజాది రాజా దేవులాన్ని బట్టి మీకు వందనాలు. అభివృద్ధి స్వస్థతను బట్టి మీకు వందనాలు. ప్రతి విషయంలో మీకు చాలా దేవుడిగా ఉండి నడిపిస్తున్నారు మీకు వందనాలు. మీకు కృతజ్ఞత జీవించే కృపను దయచేస్తున్నారు మీకు వందనాలు ప్రభా. ఇచ్చిన చండి బిడ్డను కూడా మీ స్వాగతం కుటుంబాన్ని కూడా మీ దగ్గర చాటును భద్రపరచమని వేడుకొంచున్నాను. మీకు వందనాలు. మా దేశాన్ని బట్టి మీకు వందనాలు. దేశ నాయకులను బట్టి మీకు వందనాలు ప్రభా. ఆయన మంచి పరిపాలన జ్ఞానం వాడికి దయచేయండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలించకూడదు ప్రభా. నాయనా తండ్రి ఇదిగో ప్రభా. నాయన వారికి మంచి నాయన అయినా ప్రభా స్వార్థము కానీ లంచగొడ్డకైనా కానీ లేకుండా ప్రభా నాయన నీతి నిజాయితీగా మేము బ్రతకడానికి ప్రజల పట్ల మంచి కార్యములు చేయడానికి కృప చూపించుకొని వెళ్తున్నాను. మీకు వందనాలు. ఇదిగో ఇరాకు నాయన ప్రభా, నాయన తండ్రి నాయన ప్రభా, నాయన అమెరికానైనా ఇజ్రాయేల్ దగ్గర నేను జరుగుతున్నటువంటి యుద్ధాన్ని యేసు నామములో ఆఫ్ చేయమని వేడుకొంచున్నారు. అనేక మంది ప్రభావ చిన్న బిడ్డలు మొదలుకొని అందరూ చనిపోతున్నారు ప్రభావ. ఎంతో జన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది ప్రభావ. ఆయన మీ కృప ఆదరించండి. వారికి సమాధానం అయితే ప్రేమను దయచేయండి. యుద్ధాన్ని యేసు నామములో ఆపండి. యుద్ధము ఎక్కువది అన్నారు. మీరు మాత్రమే వారి పక్షమున ఉంటమని వేడుకొంచున్నారు. మీకు వందనాలు ప్రభావం తండ్రి. నేను దేశానికి సస్యశ్యామలు దయచేయండి. పంటలు బాగా పండేటట్లు చేయండి. కరువు వేసినాములో తీసివేయండి. పంచభూతాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆయన ఏ నష్టం కలగకుండా, వరదలు రాకుండా, వర్షాలు రాకుండా, భూకంపం రాకుండా, సునామీలు రాకుండా ఆయన మీరు ఎక్కడ చాటుని భద్రపరిచిన మీ ఆజ్ఞలో ప్రతి ఒక్కదాన్ని ఆయన ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకొంచండి. ఈ ఆజ్ఞ ఇస్తే కానీ ఏది కూడా పని చేయదు ప్రభా. ఆయన మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. అనేకమైనటువంటి దీర్ఘకాల రోగాలతో బాధపడుచుకుంటే వాటిని ఒకసారి దర్శించండి ప్రభా. చూసేవాడు లేక ప్రభా, మంచాలు మీకు ఉండి ప్రభా, ఎవ్వరూ లేదో పలకరించకుండా ఎన్నో బాధలు పడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభా. ఆయన ఆసుపత్రులు, రోగులు, అక్కడ పనిచేసిన బిడ్డలందరినీ కూడా మీరు సాధించండి. డాక్టర్స్ మంచి జ్ఞానమని, నర్సెస్ గురించి జ్ఞానమని ప్రభా. నీతి నిజాయితీగా పనిచేయడానికి చూపించమని వేడుకొంచున్నాను. ఆయన పోలీసులు మీ స్వాధీనం ఉంచుకోండి. కలెక్టర్స్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఆయన ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నీతి నిజాయితీగా పనిచేయడానికి కృప చూపించండి. వారందరి కట్టిన హృదయాలు తీసివేయండి ప్రభా. వారు మనసు రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. దొంగలు వేసిన హృదయాలు మార్చండి, వేసే హృదయాలు మార్చండి ప్రభా. అయినా ప్రతి ఒక్కరు కూడా ప్రభానైనా మీకు మంచి సాక్షులుగా నిలబడ్డానికి కృప చూపించండి. మీ వాక్యం వారికి వినిపింప చేయమని వేడుకొంచున్నా. అనేక మంది నేను మీ వాక్యాన్ని ప్రకటించుతుండగా ప్రభా ఆ బిడ్డలు వినే మనసును వాడికి దయచేయమని వేడుకొంచున్నాను. మీకు వందనాలు. చర్చ కన్స్ట్రక్షన్ విషయంలో కూడా మీరు కృప చూపించండి ప్రభా. అంచెలంచెలుగా మీరు నైనా అభివృద్ధి పరుస్తున్నందుకు మీకు వందనాలు. కావలసిన ధర సహాయములు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. ఇదిగో ప్రభానైనా చర్చలో ఇంకనూ జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రభా మీ కృప కాపుదల ఉంచండి. అధికారులతో మీరు మాట్లాడండి. ఆయన ప్రభా ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగా జరిపించమని వేడుకొంచడం. ఎక్కడ ఎటువంటి ఆటంకులు రాకుండా సహాయం దయచేయమని వేడుకొంచున్నాను. సంధిస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల ప్రభావ వారు చిన్నప్పటి నుంచి మీ త్రావున నడవడానికి ప్రభా చూపించండి ప్రభా. ఎవరసలు మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఎవరసలు తప్పక ఉన్నది అది పట్టుకునే వాళ్ళు జీవిస్తున్నారు ప్రభా. అయితే నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని చేతనే కదా అన్న వాక్యము వారు తెలుసుకునేటట్టు చేయండి ప్రభా. వారి హృదయాన్ని కలిగించండి ప్రభా. దాని వల్ల ఉన్న మూర్ఖత్వం తీసివేయండి, అవిధేయత తీసివేయండి. తల్లిదండ్రులకు లోబడి స్వభావం దయచేయండి ప్రభా. మాట వినే స్వభావం దయచేయండి ప్రభా. సాతాను ఎప్పుడు వాళ్ళు పట్టుకొని ఉండగా ప్రభా సాతాను జయించే శక్తిని బిడ్డలకు దయచేయండి. మంచి నైనా ప్రభా స్నేహితులు బిడ్డలకు దయచేయండి. అపహాసకులు కూర్చుని చోట వాడి కూర్చోకూడదు ప్రభా. అయినా తండ్రి వారి సహవాసం వాడి చేయకూడదు ప్రభా. మీరు ప్రభు చూపేట
చదువులో మీరు తోడండి, మంచి జ్ఞానం, బుద్ధి, ఆలోచన, తలంపు, తెలివితేటలు, జ్ఞాపశక్తిని దయచేయండి. మంచిగా పరీక్ష రాసి మంచి నేను మార్పులతో జై పొందడానికి కృప చూపించమని వేడుకుంటున్నారు. అనేక మంది 10th క్లాసు నైనా ప్రభు, ఇంటర్మీడియట్ నైనా తండ్రి యొక్క నైనా తండ్రి ప్రతి నేను ఎగ్జామ్ రాసిన పిల్లలకు మీకు తోడుకోండి. ఆరోగ్యమైన శక్తిని దయచేయండి. ఇన్ టైంకి పరీక్ష వెళ్ళడానికి కృప చూపించండి. వరాగండి అన్ని కూడా తీసివేయండి ప్రభావ. నైనా మంచి జ్ఞానంతో వాళ్ళు రాసి మంచి మార్కులతో జయం పొంది తల్లిదండ్రులకు సంతోషపరిచే బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను ఉంచమని వేడుకొంచు. వృద్ధాశ్రమాన్ని ఆయన తండ్రి జైల్లో అనేక మంది ప్రభావం ఉన్నారు ప్రభావ. ఆయన సరైన తీర్పు లేక బాధలు పడుతున్నారు ప్రభావ. రిషికరంలో వీరందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఆయన ప్రభావ వారికి ఆదరణ సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాను. ప్రభావ అందరాలు కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ. ఎవరైతే బలహీనతో, నీతులతో, ఇబ్బందులతో, అనేకమైనటువంటి బాధలతో ప్రభావ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా వచ్చారు ప్రభావ, వాళ్ళందరినీ ఇప్పుడే దర్శించమని వేడుకొంచున్నారు. వారిని మీరు మొట్టమని వేడుకొంచున్నారు. మీరు సమస్తమైన వారికి సమకూర్చమని వేడుకొంచున్నారు. ఆయన మీ దారి తెలియకుండా వాక్యం వింటున్నారు ప్రభావ. వాక్యానుసారముగా జీవిస్తే మా యొక్క బ్రతుకులు బాగుపడితే సత్యాన్ని వాళ్ళు తెలుసుకునేటట్టు చేయమని వేడుకొంచున్నాను. ఆయన ప్రభా ఇదిగోనైనా ప్రభా సంఘములు మీరు ఇచ్చినటువంటి ప్రతి ఈవెని బట్టి మీకు వందనాలు. మైకులు చూసుకుని బట్టి ఆయన ప్రభా, అలాగే ప్రభా వ్యాన్లు బట్టి, ఏసీలు బట్టి, నాయన సంఘాన్ని బట్టి కూడా ప్రభావ, అంతర్ని బట్టి కూడా మీకు వేరావు. నాయన వివరించిన మైకుని బట్టి కూడా మీకు వందనాలు. సేవార్థమై మీ కొరకు వాడబడేటట్టు ప్రభు చూపించుకొని వేడుకొంచున్నాను. మీకు వందనాలు. నాయన ప్రభా మీకు వందనాలు. ఇంకా కూడా కార్యక్రమం క్రమంలో ఉంటట్లో ప్రభా, నేను పాటల్లో మీరు స్థితి పొందుతున్నారు. వాళ్ళకు కార్యక్రమంలో మీరున్నారు ప్రభావ, మేము పొందుతున్నారు ప్రభావ. నాయన ఇదిగో ప్రభా, నైనా తండ్రి వాక్య పరిచయంలో కూడా మీరున్నారు, స్థుతి ఆరాధనలో మీరున్నారు. అన్ని కూడా మీ చిత్తానుసారంగా జరగాలి. ఆటక పరిశుభ్ర సాతాను చీకటి శక్తులు, అంతకాల శక్తులు యేసు నామములో కాలుతోని మీ పరిశుద్ధత నిపుణించండి. మీ పరిశుద్ధ దేవదూతలతో మీరు ఇక్కడికి దిగి వచ్చి స్తుతి ఆరాధన చేయమని వేడుకొంచున్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మతో స్తుతించాలి ప్రభా. నైనా ప్రభా నామకార్థంగా చెప్పబట్టి వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభా, నైనా ఆంధ్రంగా నుంచి మిమ్మల్ని స్తుతించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నారు. మాలో ప్రతి పాపము అవిలేక నైనా మీరు తీసివేసి ప్రభా పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన హృదయాలతో మేము వెళ్ళడానికి కృప చూపించండి. మీ వాక్యముతో నింపుకొని వెళ్ళడానికి కృప చూపించగలరు. ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీ కృప కాపుదల నుంచి మీరే మహిమ ఘనత పొందుకున్నారు. నా ప్రభువును ప్రీతి మాడేస్తున్నాం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాను కనుకండి. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని గుర్తు చేసుకున్నామండి. అనుమతించండి. మామిడి రాణి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. క్యాలెండర్లోని వాక్యాన్ని చేసుకున్నాం. B. Kezia S. Solanga. Thank you. దేవుడు ఏమాత్రం దుష్కార్యములు చేయడు, సర్వశక్తిమంతుడు, న్యాయము తప్పడు. యోబు 34:12. Surely God will never do wickedly, nor will Almighty prevent justice. Job chapter 34 verse 12. Thank you. సమయంలో విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకున్నామండి. అందరూ కూడా లేచి నిలబడదాం. మన మధ్యన పవిత్ర దేవుడి గారు
ముందుకు వచ్చి యొక్క విశ్వాస ప్రమాణాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. లేచి నిలబడదాం, విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుంటాం. అక్కడ మైక్ పెట్టండి. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడను మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాపక్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసింది కోరుతున్నాం. సమయంలో ఈ వారంలో జరగబోయే ప్రకటనలు తెలియజేస్తాం. ఆరాధన అనంతరం 2 గంటల నుంచి సండే స్కూల్ యూత్ యథావిధిగా ఉంటుంది. దయచేసి గమనించి పిల్లలు మరి సండే స్కూల్కి యూత్కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పోయిన వారం అంతా కూడా శ్రమ దినాల కూడికలు ఎలా జరిగినాయి అంటే దేవుడు ఎంత ఉచితం ప్రభు చూపిస్తూ ఆ కార్యక్రమం తన మహిమార్థమే జరిపించుకుంటున్నాడు. అలాగే ఈ వారంలో శ్రమ దినాల కూడికలు కూడా మీకు తెలియజేస్తున్నాను. రేపటి దినము 2వ తారీఖు శ్రమ దినాల కూడిక మరి మందిరంలో ఉంటుంది. దీన్ని రూతమ్మ గారు దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. రేపటి దినము ఈ రోజు సాయంకాలం ఏ కూడిక ఉంటుందో కానీ రేపటి దినం సాయంత్రం 6 గంటలకి మందిరంలో అది ప్రార్థన కూడిక ఉంటుంది. దీన్ని రూతమ్మ గారు ఏర్పాటు చేసుకున్నారు కనుక దయచేసి సమయాన్ని గమనించి రావాల్సి పోతున్నారు. అలాగే మంగళవారం 3వ తారీఖు మందిరంలోనే ప్రార్థన కూడిక ఉంటుంది. అలాగే 4వ తారీఖు బుధవారం మందిరంలో ప్రార్థన కూడిక ఉంటుంది. అలాగే 5వ తారీఖు లక్షవారము మరియమ్మ గారి గృహంలో ప్రార్థన కూడిక ఉంటుందండి, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే 6వ తారీఖు శుక్రవారము మైకిలయ్య ద్వారకం గారి గృహంలో అది ప్రార్థన కూడిక ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే 7వ తారీఖు శనివారం దినమున కేసీఆర్ గారి గృహంలో ప్రార్థన కూడిక ఉంటుంది. ప్రార్థన కూడిక నిమిత్తము ప్రార్థించండి. మరి నిరవకమైన ప్రార్థన కూడిక దేవుని మహిమాత్రమే జరిగేలాగా మన అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే మరోసారి మీకు రిపీట్ చేస్తున్నాను. రేపటి సాయంకాలము మందిరంలో ఉంటుంది, మంగళవారం మందిరంలోనే, బుధవారం మందిరంలో ఉంటుంది, లక్ష్మవారం మరియమ్మ గారి గృహంలో, శుక్రవారం మైకిల్ గారి గృహంలో, శనివారం కేసీ గారి గృహంలో ప్రార్థనా కూడికలు ఉంటాయి కనుక దీని నిమిత్తం ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వారంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు అని తెలియజేస్తానండి. ఈ దినం 1వ తారీఖుని అయన్స్ పాత్ర అది దివాకర్ గారి యొక్క మనవడు అయన్స్ యొక్క బర్త్డే అంటే ఈరోజు ఆయన గురించి నిమిత్తం ప్రార్థించేద్దాం. అలాగే రేపటి దినం 2వ తారీఖు పుడితి వరప్రసాద్ గారి యొక్క బర్త్డే ప్రార్థించండి, విశేష తెలపండి. అలాగే ఇందిరాదేవి గారి బర్త్డే కూడా అది 2వ తారీఖులోనే ఉంటుంది కనుక ఆమె నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే 6వ తారీఖు ఈ వారంలో 6వ తారీఖు పీటర్ గారి యొక్క పుట్టినరోజు అంటే జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే 6వ తారీఖున చిన్నజయ్య యొక్క బర్త్డే కూడా ఉంది, పుట్టినరోజు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 2వ తారీఖు రేపటి రోజునే మైకిల్ ప్రభాకర్ గారు ద్వారకా వైద్యుడు గారి యొక్క వివాహ దినం అంటే పెళ్లి రోజు, మరి వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తాము. దయచేసి మరి ఇందిరాదేవి గారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పీటర్ గారు
ఇంద్రదేవి గారు ముందుకు రావాల్సిన కూర్చున్నాను. అలాగే మైకిలయ్య గారు కూడా లేచి నిలబడినట్లయితే మీ నిమిత్తం చిన్న బహుమానం ఇచ్చి మీ నిమిత్తము ప్రార్థన చేస్తాం. ఇది ఈ వారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో జ్ఞాపకం ఉంచుకోండి. ఇది ద్వారకమ్మ గారికి ఇవ్వండి. ఇది మేము హ్యాపీ బర్త్డే. మమ్మల్ని ప్రేమించిన మా పర్వాపరీతండి పరిస్థితిని ప్రేమనామన పరిస్థితి పదాలకు మన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కార్యక్రమాన్ని మీరు భయపరుచుకున్నట్టు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమం నీ చేతిలో పెడుతున్నాం. నీ భయం మాత్రమే వాటిని జరిగించుకోమని కూడా అడుగుతున్నాం. మా ప్రభావం ఈ వారంలో తండ్రి పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నాము. ఆయన పాత్ర నిమిత్తం ప్రార్థించాం. చిన్నబిడ్డని నీ కౌగిట్లో భద్రపరిచి నీ కాపుదల్లో ఉంచడం తండ్రి. ఇచ్చిన నూతన దయాకిరీటాన్ని బట్టి నీకు స్తోత్రాలు చదువుతున్న చదువులో జ్ఞానాన్ని పెట్టి అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. అలాగే రేపు దినాన్ని పుట్టినరోజు జరుపుకోబోతున్నటువంటి పూర్తి వరప్రసాద గారిని బట్టి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ప్రభావం ప్రకటించినటువంటి ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అన్నాం తండ్రి. ఇంకా మంచి ఆరోగ్యంతో బిడ్డని నింపి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మీరే మరి ఇచ్చినటువంటి నీ యొక్క నూతన దయాకిరీటాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రానున్న దినాలన్నింటిలో కూడా నీ గౌరవిలో పెట్టిన భద్రపరచుకోండి. నీ సంరక్షణలో ఉంచమని కూడా అడుగుతున్నాం తండ్రి. అలాగే ఇంద్రదేవి గారికి జ్ఞాపకం చేసుకుని తండ్రి అమ్మగారికి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి నీకు వందనాలు. మీరు మరొక నూతన దయాకిరీటాన్ని ఆమె జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. సంవత్సరం అప్పటి సంవత్సరం ఐదుగా పక్షరాజు నూతనంగా ఎదురు రావడం వల్ల ఇది ఎగురుతాడని సెలవిచ్చినట్టుగా మా ప్రభావితంగా ఆమె యొక్క జీవితాన్ని ఆమె యొక్క వయసు మీరు నూతన పరచమని కూడా అడుగుతున్న తండ్రి. శక్తిని బలాన్ని అనుగ్రహించండి తండ్రి. అలాగే పీటర్ గారికి ఇచ్చిన నూతన దయాకిరీటాన్ని బట్టి నీకు స్తోత్రాలు. చేస్తున్న పనుల్లో మీరు తోడైనండి, సహాయం చేయండి, జ్ఞానం అనుగ్రహించండి. నీ భద్రత కాపుదల పెట్టుకొంచిన ప్రయాణంలో సహాయం చేస్తున్న పనిని ఆశ్చర్యకరంగా చేయమని కూడా అడుగుతున్న తండ్రి. నీకు స్తోత్రాలు. రానున్న దినాలన్నింటిలో కూడా పెద్ద నిశ్చిత ప్రకారంగా జ్ఞానం ఇచ్చి నడిపించుకోమని కూడా అడుగుతున్నాం. చిన్న దయం బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభావికి కావాల్సిన అవసరతలన్నింటినీ కూడా తీర్చండి. ఇంతవరకు మీరు పెద్ద కాపుదలు ఉంచారు. అనేకమైనటువంటి పరిస్థితులు కూడా నడిపించుకుంటూ ముందుగా నడిపిస్తున్న గొప్ప దేవాన్ని స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. అలాగే మైకిలయ్య గారికి పైగా ప్రభుత్వ వైద్యమ్మ గారికి ఇచ్చినటువంటి ఇక ప్రభా వివాహ దినోత్సవం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఇన్ని సంవత్సరాల ప్రభావ బిడ్డల్ని మీరు కాపాడుకుంటూ వస్తున్నారు తండ్రి. బలహీనతలో మీరు బలమిస్తూ నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. అమ్మగారికి ఇంకా సంపూర్ణ బలమును శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చి లేవనెత్తను మా తండ్రి. ఏ విధమైన బలహీనత లేకుండా నీ గాయపడిన స్వత్వం పెట్టిన దాకను తండ్రి స్వస్థతను అనుగ్రహించిన ఫలాన్ని అనుగ్రహించమని కూడా అడుగుతున్నాను. ఆ ఏడు కూడా ప్రయాణాల్లో మీరు తోడైండండి. మా మధ్యకి మీరు సజీవంగా మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అన్నారయ్యా. ఇంకా నిండు ఆయుష్ను ఆరోగ్యాన్ని పెద్దలకు అనుగ్రహించి మీరు మహింపొందమని కూడా అడుగుతూ ఇప్పుడు తినప్పుడు మా కొరకే తిరిగిడానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కానుకల్ని సమర్పించుకున్నామండి. అప్పుడు అందరూ లేచి నిలబడి పాఠ పుస్తకంలో నుంచి 233వ పాటని అందరూ లేచి నిలబడదాం. సత్య సువార్త పాఠ పుస్తకం నుంచి 233వ పాట ప్రేమమయ యేసు ప్రభు అనే పాటని అందరం కలిసి పాడుకుంటూ కానుకల్ని సమర్పించుకుందాం. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము 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 నిన్నే స్తుతింతును
స్తుతింతును ప్రభువా యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావు నాకై నీ ప్రాణమిచ్చావు నాకై ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా యదవాకిటను నీవు నిలిపి నా హృదయాన్ని కట్టావు ప్రభువా యదవాకిటను నీవు నిలిపి నా హృదయాన్ని కట్టావు ప్రభువా హృదయాంగణములోకి అరుదించినావు హృదయాంగణములోకి అరుదించినావు నాకెంతో ఆనందమే నాకెంతో ఆనందమే ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా హల్లెలూయా దయచేసి అందరూ కూర్చోండి. సమయంలో సంఘాన్ని ప్రేమించి మన ప్రియులు పంపించిన దర్శన భాగాలు మనం బి వరప్రసాద్ గారు సునీల్ గారి యొక్క తండ్రి పొట్టి వరప్రసాద్ గారు 3,500 రూపాయలు తమ యొక్క దర్శన భాగం నెలవారీ కానుకలు పంపించి ఉన్నారండి. అలాగే దాసరి కుసుమ గారు అలాగే పొట్టి ప్రసాద్ గారి కుమార్తె సునీల్ గారి యొక్క అక్క మరి సంఘాన్ని ప్రేమించి 1,000 రూపాయలు కానుకగా పంపించున్నారు కుసుమ గారు. అలాగే బి సునీల్ 38,000 రూపాయలు తన దర్శన భాగం నెలవారీ కానుకలు పంపించున్నారు. అలాగే బి మేరీ సుజాత 33,500 రూపాయలు కానుకలుగా మన సంఘానికి పంపించున్నారు. దేవుడు వారిని వారి సంఘాన్ని బాగా దీవించి ఆశీర్వదించగాక వారి కుటుంబంలో దేవుడు మరి తోడై ఉండి వారి యొక్క రాకపోకల్లో వారి యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించలాగా మనం ప్రార్థన చేద్దాం. సమయంలో సమర్పించబడిన కానుకల నిమిత్తము ఆ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన నుండి బంగారు శెట్టి గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. కానుకల నిమిత్తం ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థించున్నాం. ప్రేమ గల తండ్రి మీ వందనాలు సంస్థలు తెలియజేస్తున్నాం కదా తండ్రి. మీ అనుగ్రహించిన తండ్రి పరిశుద్ధమైన ఆనందం తండ్రి మమ్మల్ని అందరికీ కూడా సంతృప్తికొని తీసుకొచ్చున్నాం. నా జీవితాలు జీవితాన్ని తప్పించింది మీరు గమనించండి విశ్వాసించండి సాగే భాగ్యం యోగతంలో తండ్రి మీరు ప్రయాణిస్తున్న అనుకుంటున్నారు. లోకంలో శాంతి సమాధానం పార్టీ తీసుకొచ్చి ఉన్నారు.
ఆమేన్. ఆమేన్. సమయంలో స్తుతి ఆరాధన చేసుకున్నామండి. యవనస్తులను బిడ్డ ముందుకు వచ్చి స్తుతి ఆరాధన చేయవలసిన కోరుచున్నాం. స్తుతి ఆరాధనలో పాల్గొనడం ఉత్సాహం కలిగిన వారందరూ కూడా లేచి నిలబడి దేవుడిని చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. కొంత సమయం ప్రభువుని ఆరాధిద్దాం. లేచి నిలబడదాం అందరం కూడా. ఆ సాక్ష్యాలు కాదు, సాక్ష్యాలు లేవు. దేవుడు వందనాలండి. దేవుని మనసారా మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలైన కృపగల దేవా, యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఇంతవరకు నాయన యేసయ్యా ఈ స్తుతి ఆరాధనలో ప్రభా నాయన మీ హస్తములు, నీ తోడు, నీ సహాయములు మాకు దయచేశారయ్యా. నీ ఆత్మ నడిపింపుతో ప్రభా నాయన ఇగో తండ్రి స్తుతి ఆరాధన ప్రభా నీకు ఇంపైన సువాసనగా ఉందని మేము నమ్ముతున్నాం ప్రభా నాయన. మీరు మా మధ్య సంచరించినందుకు ప్రభా, నీ పరిశుద్ధాత్మ తాకిడి మా మధ్య ఉంచినందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏదో ఆచారపరంగా కాదు కానీ ప్రభా యేసయ్యా హృదయపూర్వకంగా నాయన నేను స్తుతించి ఆరాధించే భాగ్యమును మాకు దయచేయండి ప్రభా. అనినిత్యము నీలో ప్రభా నాయన ఎదిగే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నేను స్తుతించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ప్రభా. ఎందుకంటే ప్రభా నీ స్తుతి మా గతిని మారుస్తుంది ప్రభా, మా పరిస్థితిని మారుస్తుంది ప్రభా నాయన. యేసయ్యా ఇగో తన మనుషులు పై రూపాన్ని చూస్తాడు కానీ ప్రభా నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రభా. ఇగో తండ్రి ఎవరెవరైతే ఏ ఇబ్బందులతో ప్రభా, ఏ వేదనతో ప్రభా, ఏ బాధలతో ప్రభా నాయన నీ దగ్గర కన్నీరు కార్చాలని ప్రభా, నీ దగ్గర వేడుకోవాలని ప్రభా, నీ దగ్గర మొరపెట్టాలని వచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు ప్రభా నాయన. నువ్వు విడివని దేవుడు, ఎడబాయని దేవుడు ప్రభా నాయన. యేసయ్యా ప్రభా నీ రెక్కల చాటున ప్రభా మమ్మల్ని కాయి దేవుడు ప్రభా నాయన. యేసయ్య ఈ చిన్న సంఘమును ప్రభా మేము చేసిన ఈ చిన్నపాటి ఆరాధన ప్రభా నువ్వు దీవించమని ఆశీర్వదించమని ప్రభా. అది త్వరలో రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.